Hi, this is Kirtana from Srividya Coaching Center, Anantpur. బిఫోర్ మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఎస్టర్డే ఎడిటోరియల్ మీద నేను 2 క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. సో 2 ప్యాసేజ్ క్వశ్చన్స్ ఆధార్ బేస్డ్ మీద ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి బోత్ ఆన్సర్స్ వచ్చేసి బీనే అండి. ఇచ్చిన కామెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ టుడేస్ టాపిక్ ఈస్ పర్సుయేషన్ స్ట్రాటజీ. సో పర్సుయేషన్ అంటే బిలీఫ్ అని, స్ట్రాటజీ అంటే ఒక ప్లాన్ అని. ఏంటి ఆ నమ్మకం ఏంటి ఆ ప్లాన్ ఏంటి, ఎవరికి నమ్మకం ఇస్తున్నారు, ఏం ప్లాన్ చేశారనమాట. పాకిస్తాన్ మస్ట్ హ్యాండ్ ఓవర్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ టు ఇండియా. సో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో డెసిగ్నేటెడ్ అంటే ఐడెంటిఫైడ్. సో ఇండియా ఎవరైతే టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేశారో వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పి ఇండియా పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. డెసిగ్నేటెడ్ అంటే ఐడెంటిఫైడ్. For the first time in over 50 years, India has been told that it is on the threshold of a full-scale war. The drills seek to bring that war into the people's consciousness, not as a media event, but as a way of preparing them for what could unfold in their lives. Civil defense preparedness is a key element of war strategy. These drills will help to take stock of how common people, those responsible for key civil assets, and trained personnel will interact and act in a war-like situation. Defense preparedness is another matter of altogether. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే, నేను చదివేటప్పుడే మీరు పారాని చదివేయండి, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఓవర్ 50 years, ఈ 50 years తర్వాత ఇండియా హ్యాస్ బీన్ టోల్డ్ దట్, ఇండియా ఏం చెప్పిందంటే దట్ ఇట్ ఈస్ ఆన్ ద థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే బిగినింగ్ ఆర్ ఎడ్జ్. మనకి ఏదైతే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని, సెంటెన్స్ని బేస్ చేసుకొని వొకాబ్ తీసుకోవాలన్నమాట. మీనింగ్ అనేది ఒకటి బిగినింగ్, ఇంకోటి ఎడ్జ్. థ్రెషోల్డ్ ఆఫ్ ఏ ఫుల్ స్కేల్ వార్. సో ఏదైతే ఇండియా ఏమనుకుంటుంది, ఇది ఫుల్ స్కేల్ వార్ బిగినింగ్ అనమాట అని చెప్తున్నారు. ద డ్రిల్స్ సీక్ టు బ్రింగ్. సీక్ అంటే అటెంప్ట్ టు ఫైండ్ సంథింగ్, attempt to find something. ఎవరినో వెతకటం అనమాట. ద డ్రిల్ సీక్ టు బ్రింగ్ దట్ వార్ ఇన్ టు ద పీపుల్ కాన్షియస్నెస్, నాట్ యాజ్ అ మీడియా ఈవెంట్ బట్ యాజ్ అ వే ఆఫ్ ప్రిపేరింగ్ దమ్ ఫర్ వాట్ కుడ్ అన్ఫోల్డ్ ఇన్ దేర్ లైఫ్స్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, ఈ వార్ ఏదైతే ఉందో, ఎవరైతే పీపుల్ కాన్షియస్నెస్గా ఉంటారో వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారనమాట. నాట్ యాజ్ అ మీడియా ఈవెంట్ బట్ యాజ్ అ వే ఆఫ్ ప్రిపేరింగ్ దెమ్. సో ఈ మీడియా ఈవెంట్నే కాకుండా సో వీళ్ళని వెల్ ప్రిపేర్డ్గా చేస్తున్నారనమాట. సో వాళ్ళ జీవితాల్లో ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు ముందుగానే రెడీగా చేసి పెడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సివిల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఈజ్ ఏ కీ ఎలిమెంట్ ఆఫ్ వార్ స్ట్రాటజీ. సో సివిల్ డిఫెన్స్ అనేది ఈ వార్ స్ట్రాటజీకి ఒక కీ ఎలిమెంట్ అనమాట. దీస్ డ్రిల్స్ విల్ హెల్ప్ టు టేక్ స్టాక్ ఆఫ్ how common people, those responsible for key civil assets and trained personnel, will interact and act in a war-like situation. సో ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, దీస్ డ్రిల్స్ విల్ హెల్ప్, ఇదేదైతే ఉంది వార్ స్ట్రాటజీ ఏదైతే ఉందో వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. టు టేక్ స్టాక్ ఆఫ్ హౌ కామన్ పీపుల్, దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ కీ సివిల్ అసెట్స్. సో ఇప్పుడు ఏమంటే ఈ వార్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పడంతోనే, దాంతోపాటు వీళ్ళేమంటున్నారంటే ఇలా ఏదైతే వీళ్ళు ఈ డ్రిల్స్ ఏవైతే చేశారో అంటే వీళ్ళు ఏదైతే ట్రైన్డ్ పర్సనల్ అనమాట, సివిల్ అసెట్స్ అండ్ ట్రైన్డ్ పర్సనల్, వీళ్ళు ఏదైతే ముందుగానే ఈ శిక్షణ పొంది ఉన్నారో అంటే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి బాధ్యత కూడా వహించేలాగా మన సామాన్య పీపుల్ అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికైనా రెస్పాన్సిబుల్గా ఉండేలాగా కూడా వీళ్ళు హెల్ప్ చేయాలన్నట్టుగా చెప్తున్నారు. డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఈజ్ అనదర్ మ్యాటర్ ఆల్ టుగెదర్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో ఏదైతే డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఉందో ఇది ఒక అనదర్ మ్యాటర్, అంటే ఇదంతా ఒక మ్యాటర్ అయితే ఇది ఒక అనదర్ మ్యాటర్ అని చెప్పి చెప్తున్నారనమాట. ద గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ నాట్ బాల్క్డ్కి అది వచ్చేసి పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. దాని ప్రజెంట్ టెన్స్ వచ్చేసి బాల్క్కి బాల్క్డ్
పాస్ట్ టెన్స్ వర్బ్ ఫామ్ అండ్ ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి బాల్క్డ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ద గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ నాట్ బాల్క్డ్ ఎట్ నేషనల్ warlike mobilizations from demonetization through Swachh Bharat to the lights off during COVID-19 that also tested electric grid resilience. There have been many projects that have sought to tell the people that they have to be in mission mode. Grid resilience is once again being tested by the drills through blackouts. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ద గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిది కాబట్టి హ్యాస్ నాట్ బాల్క్డ్. ఇదేంటంటే బాల్క్డ్ అంటే అన్విల్లింగ్. సో ఈయన వెనక్కి తగ్గటానికి కూడా రెడీగా లేడు, ఏం జరిగినా కూడా చూసుకుందాము అన్నట్టుగా ఆ వార్ నేషనల్ వార్ ఏదైతే ఉందో దానికి ముందుకెళ్తున్నారు, వెనక్కి తీసుకునే ఆలోచన కూడా లేదని చెప్తున్నారు అనమాట. ఫ్రమ్ డిమానిటైజేషన్ త్రూ డిమానిటైజేషన్ జరిగినప్పటి నుండి అండ్ స్వచ్ఛ భారత్ వరకు అండ్ టు ద లైట్స్ ఆఫ్ డ్యూరింగ్ COVID-19 ఉన్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అండ్ దట్ ఆల్సో టెస్టెడ్ ఎలక్ట్రిక్ గ్రిడ్ రెసిలియన్స్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు మనకంటే సో పీపుల్ ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారు ఇండియాలో వాళ్ళందరూ ఏకంగానే ఉన్నారు, సో ఏం జరిగినా కూడా రెడీగా ఉన్నారు అన్నట్టుగా ఇది ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళు చెప్పడం జరిగింది. ఫ్రమ్ డిమానిటైజేషన్ టు స్వచ్ఛ భారత్ టు ద లైట్స్ ఆఫ్ డ్యూరింగ్ COVID-19 దట్ ఆల్సో టెస్టెడ్ ఎలక్ట్రిక్ గ్రిడ్ రెసిలియన్స్. సో రెసిలియన్స్ అంటే స్ట్రెంగ్త్, స్ట్రాంగ్, ఫ్లెక్సిబిలిటీ, దానికి తగ్గట్టుగా ఉన్నారు కామన్ పీపుల్ అని చెప్తున్నారు వీళ్ళు. రెసిలియన్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్. There have been many projects that sought to tell the people that they have to be in mission mode. సో ఇలా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా పీపుల్ ముందుకి వెళ్తూనే ఉన్నారు, ఆ మిషన్ మోడ్కి తగ్గట్టు వాళ్ళు చేంజ్ అవుతూనే ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. గ్రిడ్ రెసిలియన్స్ ఈస్ వన్స్ అగైన్ బీయింగ్ దట్ టెస్టెడ్ బై ద డ్రిల్స్ త్రూ బ్లాక్అవుట్స్. సో బ్లాక్అవుట్స్ అంటే సప్రెషన్, ఇక్కడ రాస్తుంది చూడండి. బ్లాక్అవుట్స్ అంటే సప్రెషన్, సైలెన్స్. సో ఈ ఏదైతే బ్లాక్అవుట్స్ వాళ్ళ ద్వారా వీళ్ళు ఏదైతే గ్రిడ్ రెసిలియన్స్, ఈ గ్రిడ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో వీళ్ళు మళ్ళీ ఒక టెస్ట్ లాగా చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది ఒక టెస్టింగ్ అంటే జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. వార్స్ అండ్ వార్ లైక్ స్టిమ్యులేషన్స్ can serve to bring up consciousness and produce more social cohesiveness and a focus on common larger goals. They can prepare the people for hardships without their losing morally. The other side is, of course, destruction. In the eyes of many, including possibly the government, Pahalgam was India's 9/11, if not in its scale, but in the response. This view holds that Pakistan is the Afghanistan of 2001, a nation coming apart with only religious zealots holding it together using terror as the only statecraft. George W. Bush, I hear you, in the rubble of the World Trade Center was followed by Bill Craig that sought to bomb the nation into the Stone Age. So, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వార్స్ అండ్ వార్ లైక్ స్టిమ్యులేషన్స్. సో ఏవైతే వార్స్ అండ్ వార్స్ లాంటివి కెన్ సర్వ్ టు బ్రింగ్ అప్, సో వీళ్ళు ఒక చైతన్యాన్ని ముందుకు తీసుకొస్తూ ఎవరైతే కాన్షియస్నెస్గా ఉన్నారో అండ్ ప్రొడ్యూస్ మోర్ సోషల్ కోహెసివ్నెస్. సో కోహెసివ్నెస్ అంటే యూనిటీ, సోషల్ యూనిటీ, కోహెసివ్నెస్, యూనిటీ. సో వీళ్ళు ఒక యూనిటీని చూపించడానికి వీళ్ళ ఒక ఫోకస్ ఏంటి, గోల్స్ ఏంటి, ఏ గోల్స్ మీద ఫోకస్ చేశారు దాని మీద ఈ స్టేట్మెంట్ చెప్తుందన్నమాట. దే కెన్ ప్రిపేర్ ద పీపుల్ ఫర్ హార్డ్షిప్ వితౌట్ దేర్ లూజింగ్ మొరల్లీ. సో మొరల్లీ అంటే కాన్ఫిడెన్స్. సో వాళ్ళ ఒక ప్రిపేర్నెస్ ఎలా ఉంది అంటే ఎలా ప్రిపేర్ చేసిన పీపుల్ అంటే మొరల్లీ అంటే కాన్ఫిడెన్స్, వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నారనమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా పీపుల్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్తున్నారు. ద అదర్ సైడ్ ఈజ్ ఆఫ్ కోర్స్ డిస్ట్రక్షన్. సో డిస్ట్రక్షన్ అంటే ఎరాడికేషన్, డెమాలిషన్, డ్యామేజ్ ఇవన్నీ వస్తాయన్నమాట. డిస్ట్రక్షన్ అనేది నౌన్ అండి.
eradication, and demolition. In the eyes of many, including possibly the government, Pahalgam attacked India's 9/11. సో 9/11 అంటే సెప్టెంబర్ 11th ఏదైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో సెప్టెంబర్ 11th. సో దీన్ని 9/11 అంటున్నారు అనమాట. సో ఏదైతే ఇండియాలో పెహల్గామ్ అటాక్ జరిగిందో ఈ దేని మీద పెహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ 11th అని. సో 9/11. సో ఇంత వీళ్ళు ఏదైతే అటాక్ చేశారో దాని అంత స్థాయి కాకపోయినా కూడా మన మనం కూడా రెడీగా ఉండాలి అని చెప్పి, అంటే మన రెస్పాన్స్ కూడా దానికి రెడీగా ఉండాలని చెప్తున్నారు. దిస్ వ్యూ హోల్డ్స్ దట్ పాకిస్తాన్ ఈజ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్. సో దిస్ వ్యూ హోల్డ్స్, ఇది ఈ వ్యూని హోల్డ్ చేస్తుంది ఏంటంటే దట్ పాకిస్తాన్ ఈజ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ 2001. సో మనకి 2001లో ఒక అటాక్ కూడా జరిగిందంటే ఆ అటాక్ ఏదో నాకు కామెంట్ చేయండి. ఏ నేషన్ కమింగ్ అపార్ట్ విత్ ఓన్లీ రిలీజియస్ zealots, zealots holding it together using terror as the only statecraft. సో ఇక్కడ ఏముంది మనకి zealots. సో zealots అంటే enthusiasts. సో ఇది ఏదైతే ఉందో ఏ నేషన్ కమింగ్ అపార్ట్ విత్ ఓన్లీ రిలీజియస్ zealots holding it together using terror as the only statecraft. George W. Bush, I hear you, in the rubble of the World Trade Center was followed by a blitzkrieg that sought to bomb the nation into the Stone Age. సో ఇది ఏదైతే వీళ్ళ ఒక అభిప్రాయం ఏదైతే 2001లో వీళ్ళ వ్యూ ఏంటి, దిస్ వ్యూ అంటే వాళ్ళ ఒక అభిప్రాయం ఏంటంటే 2001 ఏదైతే పాకిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఒక ఏదైతే టెర్రర్ అటాక్ ఉందో, సో వాళ్ళు ఒక రాజ్యం అనేది ఉపయోగించుకొని వాళ్ళు మతాలు అంటే ఈ ఎక్కువ పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ ముస్లిమ్స్ని మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పటి నుండి అలా చేస్తూనే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారనమాట. వాళ్ళకి తగ్గట్టు అంటే వాళ్ళ మతాలను ఒక స్టేట్లోకి తీసుకెళ్ళి పెడుతున్నారు అన్నట్టుగా, వాళ్ళనంతా ఒక స్టేట్ అన్నట్టు చేస్తున్నట్టు వాళ్ళు అప్పటి నుండి 2001 నుండే చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ద జడ్జ్ డబ్ల్యూ బుష్, సో ఈయన ఐ హియర్ యూ అనే ఒక పాటని రాశారనమాట. ఇన్ ద రబుల్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాజ్ ఫాలోడ్ బై ఏ blitzkrieg that sought to bomb the nation into the Stone Age. సో ఇది ఏదైతే ఐ హియర్ యూ అని ఉందో దాని తర్వాత ఈ యుఎస్ఏ మీద అంటే నెక్స్ట్ వస్తుంది అది. సో వాళ్ళ మీద ఏంటంటే ఈ అటాక్స్ అనేది చేశారు. సో స్టోన్ ఏజ్ అంటే అప్పట్లో రాతి యుగంలో అంటారు కదా, అట్లా అప్పట్లోనే వాళ్ళు బాంబ్ అటాక్స్ అనేది చేశారన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. ద యుఎస్ హ్యాడ్ జీరో రిస్క్ ఆఫ్ ఎనీ రిటాలియేషన్ దెన్. సో వాళ్ళు అప్పుడు అటాక్ చేసినా కూడా వాళ్ళకి ఏమీ రిస్క్ లేకుండా పోయిందని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎడ్జ్లో చేశారు, అంటే బార్డర్లో చేశారు, కానీ అదేమి సెంటర్లో జరగలేదని చెప్తున్నారు. రిటాలియేషన్ అంటే రివెంజ్ అని. సో వాళ్ళ ఐ హియర్ యూ అన్న దానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు, ఆ సాంగ్ పాడినందుకు వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఏం జీరో రిస్క్ లేకుండానే రివెంజ్ అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రామిస్ టు పర్స్యూ terrorists to the end of the earth comes with the risk of a furious retaliation if the pursuit means full-fledged war. While testing civil defense preparedness is one thing, a real war is highly dangerous escalation that will do little good to the narrative of India being an economic powerhouse ready to take its place in a multipolar world as a true and responsible leader. The government must keep its options open so that Pakistan may be persuaded to walk back from the brink by agreeing to hand over terror leaders of the elite, gem and fringe outfits. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేస్తున్నారనమాట. ఎలా ఇక్కడ అంటే ఎండ్ ఆఫ్ ద ఎర్త్ ఎండ్ వరకు టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా మేము రిస్క్ చేసి మళ్ళీ పట్టుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారు ఆ స్టేట్మెంట్లో. సో ఫ్యూరియస్ అంటే వైలెంట్, ఎంత వైలెంట్ అయినా ఎంత ఇదైనా కూడా మేము పట్టుకుంటాం అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. వైలెంట్
అంత వైలెంట్గా రివెంజ్ తీసుకుంటాము, వాళ్ళని పట్టుకుంటాం, ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అనేది క్లియర్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. బై టెస్టింగ్ సివిల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఈజ్ వన్ థింగ్. సో సివిల్ డిఫెన్స్ అనేది ప్రిపేర్డ్నెస్ అనేది అదొక వన్ థింగ్ అయితే, ఎ రియల్ వార్ ఈజ్ ఎ హైలీ డేంజరస్ ఎస్కలేషన్ will will do little good to the narrative of India, being an economic powerhouse ready to take its place in a multipolar world as a true and responsible leader. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళని ఒక ప్రిపేర్ చేసిందే కాకుండా నెక్స్ట్ ఇది ఎంత డేంజర్ అయినా కూడా ముందుకు ఎస్కలేషన్ అంటే ఇంక్రీజ్, ముందుకు తీసుకెళ్తే ఇవన్నీ వస్తాయి అనమాట. ముందుకు తీసుకెళ్ళి సో ఇండియాని లిటిల్ గుడ్ అయినా డూ లిటిల్ గుడ్ టు ద నరేటివ్ ఆఫ్ ఇండియా బీయింగ్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ ready to take its place a multipolar world as a true and responsible. సో ఇప్పుడు పూర్తిగా వీళ్ళేం చెప్తున్నారంటే ఎంత దాకైనా మేము పోయి ఎకనామిక్గా కానీ ఎక్కడ దాకైనా వాళ్ళని పట్టుకొని మేము మొదలమన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే మల్టీపోలర్ వరల్డ్ యాజ్ ఎ ట్రూ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్గా ఈయన ఉంటారు అని చెప్తున్నారు. ద గవర్నమెంట్ మస్ట్ కీప్ ఇట్స్ ఆప్షన్ ఓపెన్ సో దట్ పాకిస్తాన్ మే బీ పర్స్యూయేడెడ్. సో పర్స్యూయేడెడ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇది పర్స్యూయేడెడ్ అంటే ఇది వర్బ్. ఆల్రెడీ నేను నౌన్ మీద చెప్పాను, పర్స్యూయేషన్ అంటే బిలీఫ్ అని. సో మళ్ళీ పర్స్యూయేడెడ్ బిలీఫ్. సో మేబీ పర్స్యూయేడెడ్ బిలీఫ్ క్లెయిమ్ ఇవన్నీ వస్తాయండి. టు వాక్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్, బ్రింక్ అంటే ఎడ్జ్, by agreeing to hand over the terror leaders of the LET, JEM and Fingerpit. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తుంది, మీరు ఎక్కడున్నా కూడా వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, టెర్రర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేయండి, మేము ఏదైతే మీకు నమ్మకం ఇస్తున్నామో అది ఎడ్జ్లో అన్నా మీరు అగ్రీ చేసి మాకు ఇవ్వండి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారనమాట ఈ స్టేట్మెంట్లో. ఇండియాస్ నాన్ మస్కులర్ రెస్పాన్స్ టు 26/11 brought much shame to Pakistan, and the Pakistani media willingly brought more shame to its government by turning its focus on Ajmal Kasab's village and family. Perhaps the civil defense preparedness drills will serve as spy ops signaling India's intent that could make political see the folly of using terror as a tactic in geopolitical disputes. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు ఈ స్టేట్మెంట్లో అంటే ఇండియాస్ నాన్ మస్కులర్ రెస్పాన్స్ టు. సో ఇండియా ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఆల్రెడీ బిఫోర్ ఏదైతే 26/11 అంటే November 26 అటాక్ ఏదైతే జరిగిందో ముంబై టెర్రర్ అటాక్, అప్పుడే వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట పాకిస్తానీ వాళ్ళు. కానీ వాళ్ళకి ఆ షేమ్ కూడా లేకపోయింది. పాకిస్తానీ మీడియా విల్లింగ్ బ్రాట్ మోర్ షేమ్ టు ఇట్స్ గవర్నమెంట్ బై టర్నింగ్ ఇట్స్ ఫోకస్ ఆన్ అజ్మల్ కసబ్ విలేజ్ అండ్ ఫ్యామిలీ. సో ఇది గవర్నమెంట్ ఎలా వీళ్ళకి అంటే బ్రాడ్ మోర్ షేమ్ ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ ఇది చేసినా కూడా బై టర్నింగ్ ఇట్స్ ఫోకస్ ఆన్. సో ఇది ఎక్కడికి ఫోకస్ చేసిందంటే అజ్మల్ కసబ్స్ విలేజ్ అండ్ ఫ్యామిలీ. పెర్హాప్స్ ద సివిల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ డ్రిల్స్ విల్ సర్వ్ యాజ్ స్పై ఆప్స్. సో స్పై ఆప్స్ అంటే సైకలాజికల్ ఆపరేషన్, సైకలాజికల్ ఆపరేషన్స్. ఈ సైకలాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ముందు అసలు దీనికి స్పై ఆప్స్ అంటే అసలు ఎందుకు యూజ్ చేశారు అంటే ఏదైనా ఒక ఆపరేషన్ ప్లాన్డ్గా చేస్తూ సో ఏదైతే సెలెక్టెడ్ పర్సన్స్ లేదా సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఉందో వాళ్ళు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నామో దాన్ని సైకలాజికల్ ఆపరేషన్స్ అంటారనమాట. ఎవరిని ఎలా దెబ్బతీయాలో అన్నట్టుగా ప్రిపేర్ చేశారు ఎవరి సివిల్ డిఫెన్స్ వాళ్ళని. సిగ్నలింగ్ ఇండియాస్ ఇంటెంట్కి ఇంటెన్షన్ అవును. సో ఈ ఇండియాస్ ఇంటెన్షన్ ఏంటి, దట్ కుడ్ మేక్ పాకిస్తాన్ సీ ద ఫాలీ అంటే ఫూలిష్నెస్. సో పాకిస్తాన్ సీ ద ఫూలిష్నెస్ ఆఫ్ యూజింగ్ టెర్రర్ యాజ్ ఏ టాక్టిక్ అంటే స్ట్రాటజీ. సో జియోపొలిటికల్ డిస్ప్యూట్స్, ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో పాకిస్తాన్ ఫూలిష్నెస్గా ఏదైతే టెర్రర్ అటాక్స్ అనేది వాళ్ళకి స్ట్రాటజీగా యూజ్ చేశారో ఇండియా కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసి సైకలాజికల్గా ఎలా కొట్టాలో అలా కొడుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. టుడే దిస్ ఈస్ ద ఎడిటోరియల్. సో ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ ఈరోజు జరిగిన దాని మీద టోన్ ఏంటి, క్రిటికల్, ఇన్ఫర్మేటివ్
అనలిటికల్, ఎమోషనల్. సో ఏంటి మనకి ఈరోజు ఏదైతే జరిగిందో టెర్రర్ అటాక్స్ మీద మన ఇండియా ఏదైతే ఇస్తుందో దాని మీద ఏంటంటే అనాలిసిస్, వాళ్ళొక అనాలిసిస్ మనకు అనాలిసిస్ తీసుకొని వాళ్ళు బిఫోర్ చేసిన అనాలిసిస్ని చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు టెర్రర్ అటాక్ అనేది చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్స్ పర్స్పెక్టివ్ ఆన్ ద సివిల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ డ్రిల్స్? సో అదర్ పర్స్పెక్టివ్ ఏంటి ఈ సివిల్ డిఫెన్స్ వాళ్ళని ప్రిపేర్ చేయడానికంటే, ద ఆథర్ బిలీవ్స్ ద డ్రిల్స్ ఆర్ unnecessary and proactive. The other thinks the drills are essential for preparing the people for war. The other sees the drills as a way to test civil defense preparedness and potentially signal India's intent to Pakistan. The other is unsure. Unsure ante unconfident about the effectiveness of drills. So నాకు దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. వాళ్ళకు అదర్ పర్స్పెక్టివ్ వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఎందుకు అని. వాట్ ఈస్ ద అదర్స్ వ్యూ ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ వార్ విత్ పాకిస్తాన్? పాకిస్తాన్తో వార్ చేయడానికి పాసిబిలిటీ ఏంటి అదర్స్ వ్యూ ప్రకారం అంటే, ద అదర్ బిలీవ్ వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ నెసెసరీ. ద అదర్ థింగ్స్ వార్ ఈజ్ ఎ హైలీ డేంజరస్ ఎస్కలేషన్ దట్ షుడ్ బి అవాయిడెడ్. The other is unsure about the consequences of war. The other believes war will have no impact on India's economy. Next, what is the main purpose of the civil defense preparedness drills according to the passage? So according to passage base చేసుకొని సివిల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో వాళ్ళకు మెయిన్ పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. టు టెస్ట్ ద మిలిటరీస్ రెడీనెస్ ఫర్ వార్, టు ప్రిపేర్ ద పీపుల్ ఫర్ వార్ లైక్ సిచ్యువేషన్స్, టు డెమాన్స్ట్రేట్ ఇండియాస్ మిలిటరీ పవర్, టు ప్రొవోక్ పాకిస్తాన్ ఇంటూ ఏ వార్. సో దీనికి కూడా నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద అదర్స్ వ్యూ ఆన్ ద గవర్నమెంట్స్ ప్రామిస్ టు పర్స్యూ టెర్రరిస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్? సో అదర్స్ వ్యూ అండి, గవర్నమెంట్ ప్రామిస్ చేసింది దేని మీద? టెర్రరిస్ట్ ఎండ్ ఆఫ్ ద ఎర్త్ ఎక్కడున్నా కూడా మేము పట్టుకుంటాం అన్నట్టుగా చెప్తున్నారు. దాని ఒక అదర్ వ్యూ ఏం చెప్తుంది? ద అదర్ ఫుల్లీ సపోర్ట్స్ ద గవర్నమెంట్ ప్రామిస్. ద అదర్ థింగ్స్ ద ప్రామిస్ కమ్స్ విత్ ద రిస్క్ ఆఫ్ ఫ్యూరియస్ రిటాలియేషన్. The other believes the promise is empty and will not be fulfilled. The other is unsure about the implications of the promise. So దీనికి కూడా ఆన్సర్ చేయండి. 4 క్వశ్చన్స్కి ఆన్సర్. అండ్ టుడే ఎర్రర్, గ్రామర్ ఎర్రర్, ప్యాసేజ్ బేస్డ్. పాకిస్తాన్ మస్ట్ హ్యాండెడ్ ఓవర్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ టు ఇండియా. సో మస్ట్తో వచ్చినప్పుడు, మోడల్ వచ్చినప్పుడు మస్ట్, మే, మైట్, కెన్, కుడ్ ఇవి ఏ వచ్చినా కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. సో హ్యాండెడ్ అనేది V3 or V2. సో మనకు కావాల్సింది వర్క్ ఫస్ట్ వన్. డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఈజ్ ఆర్ అనదర్ మ్యాటర్ టుగెదర్. సో డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అనేది అది సింగులర్లో ఉంది, ప్లూరల్లో ఉంది, దాని మీద బేస్ చేసుకొని నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ దే కెన్ ప్రిపేర్ ఆర్ బీ ప్రిపేర్ ద పీపుల్ హార్డ్షిప్ వితౌట్ దేర్ లూజింగ్ మోరల్లీ. సో దీనికి కూడా నాకు ఆన్సర్ చేయండి. కెన్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, మే, షెల్, విల్ ఇవి ఏ వచ్చినా కూడా మే, షెల్, విల్, మైట్, కెన్, కుడ్, వుడ్, షుడ్ ఇవి ఏ వచ్చినా కూడా V1 రావాలి. సో నాకు దీనికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, సో టుడే రూట్ వర్డ్ ఈస్ కట్. రూట్ వర్డ్ వచ్చేసి కట్. సో కట్ రూట్ వర్డ్స్ని యూజ్ చేసుకుంటాం. కట్ డౌన్ అంటే చంపేయటం. టు రెడ్యూస్ అంటే ట్రీని కట్ చేయటం, కట్ డౌన్ అంటారు. రెడ్యూస్ చేయటము, కిల్, కట్ చేయటం. వి మస్ట్ ట్రై టు కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. సో మన ఎక్స్పెండిచర్స్ని, మన ఎక్స్పెన్స్ని కట్ చేద్దాం. వి మస్ట్ ట్రై చేద్దామని. వి కట్ డౌన్ హిస్ ఎనిమీ, మన ఎనిమిని చంపేద్దాం అన్నట్టు చెప్తున్నారు. కట్ ఆఫ్, డై, స్టాప్, డిస్కనెక్ట్. కట్ ఆఫ్ అంటే డై అనమాట, చనిపోయే వాళ్ళని. స్టాప్ అంటే స్టాప్ చేయటం, డిస్కనెక్ట్ అంటే డిస్కనెక్ట్ చేయటం. ఐ హ్యావ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఆల్ మై టైస్ విత్ దట్ సెల్ఫిష్ మ్యాన్. సో సెల్ఫిష్ మ్యాన్తోనే నా అన్ని టైస్ ఏవైతే ఉన్నాయో మొత్తం నేను డిస్కనెక్ట్ చేసేసాను, వాళ్ళొక రిలేషన్ అని చెప్తున్నారు. మెనీ ఆర్ కట్ ఆఫ్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ దేర్ లైఫ్స్. కట్ అవుట్ అంటే అవుట్ డిడ్ అని. ద క్లవర్ స్టూడెంట్ కట్ అవుట్ హిస్ కాంపిటీటర్ ఇన్ అండ్ ఓపెన్ కాంపిటీషన్లోనే ఆయన క్లియర్ చేసేసారు క్లవర్ స్టూడెంట్ చెప్తుంది. అండ్ కట్ ఇంటూ అంటే ఇంటరప్ట్ అవుతాం. ఇట్ ఈస్ బ్యాడ్ టు కట్ ఇంటూ ఏ కన్వర్జేషన్. సో ఎవరైనా 2 మెంబర్స్ ఎంతమంది మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ కన్వర్జేషన్లో మనం ఇంటరప్ట్ చేసేదాన్ని కట్ ఇంటూ అంటారు. కట్అవుట్ ఫర్, హ్యావ్ క్వాలిఫికేషన్స్ నెసెసరీ ఆర్ సూటబుల్ ఫర్.
కట్అవుట్ ఫర్ అంటే హ్యావ్ క్వాలిఫికేషన్స్ నెసెసరీ ఆర్ సూటబుల్. సో వాళ్ళకి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటి సూటబుల్లా కాదా అని చెప్పి ఏదైనా ఒక అప్లికేషన్కి మనకి చూసుకుంటాం కదా. సో కట్అవుట్ ఫర్ ద బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ దట్ ద వన్ దే హ్యావ్ ఇంటర్వ్యూడ్ లాస్ట్ నైట్ వాస్ కట్అవుట్ ఫర్ ద పోస్ట్. సో బోర్డ్ ఇంటర్వ్యూ చేశారు లాస్ట్ నైట్ అనమాట. వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లాస్ట్ నైట్ ఏదైతే ఇంటర్వ్యూ జరిగిందో అండ్ మనం ఏదైతే పోస్ట్కి వాళ్ళ ఎలిజిబిలిటీ వాళ్ళ సూటబుల్లా కాదా అని చెప్పి అలా యూజ్ చేస్తారు కట్అవుట్ ఫర్ అని చెప్పి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.